నిజాంపేట మండల పరిధిలోని తిప్పనగుళ్ల గ్రామంలో గల హైదర్ చెరువు కాళేశ్వరం ప్రాజెక్టు కెనాల్ కాలువను ఆదివారం మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి పరిశీలించారు. హైపర్ చెరువుకు కాళేశ్వరం ప్రాజెక్టు కెనాల్ ద్వారా సాగునీరు వచ్చేవి. గత 3 సంవత్సరాల క్రితం పుష్కలంగా పంటలు పండేవి. గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు కెనాల్ కాలువ తెగిపోవడంతో రైతుల పంట పొలాలు నీట మునిగి పంట నష్టం వాటిల్లింది అన్నారు. ఏదైతే మొన్న వర్షాలకు పంట నష్టపోయిన రైతాంగం చాలా నష్టపోయినరు. చాలా పొలాల్లో ఇసుక మేటలు పెట్టినాయి. చాలా పొలాలు కూడా పాడైపోయినాయి. మళ్ళీ అవి లేచే పరిస్థితి లేదు. కాబట్టి పంట నష్ట పరిహారాన్ని చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో గౌరవ కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చి, రైతు బీమా ఇచ్చి, పంట వేసుకున్నాక పంట కొని పైసలేసి అనేక రకాల భరోసా ఇచ్చిన రైతాంగానికి. కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు రైతు కుంగిపోతున్నాడు, రైతు ఇబ్బంది పడుతున్నాడు. యూరియా కోసం పడిగాపులు కాసి మరి ఒక్క బస్తాకు దొరికించుకొని తెచ్చి పంట పొలాలలో వేస్తే ఆ పంట పొలాలు ఖరాబ్ కావడం వల్ల, ఈ రోజు నీళ్ళలో ఉండడం వల్ల, ఇసుక మేట్లు పెట్టడం వల్ల మరి పంట రాని పరిస్థితి కనబడతా ఉంది. అప్పుల పాలయ్యే పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే పంట నష్ట పరిహారము ఎకరానికి 10,000 రూపాయలు వెంటనే చెల్లించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు రావడం పోవడం అన్నీ అయిపోయినాయి, కానీ ఒక పైసా,